రాజకీయం ఖచ్చితంగా రాజకీయమే, కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినట్టుగానే. ఖచ్చితంగా లక్ష్మి గారు, రెండు కూడా మొన్నటి వరకు మనకి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అని మనం సెపరేట్ అయ్యింది తప్ప తెలుగువారు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఈరోజు ఆ, విజయవాడ ప్రాంత వాసులు గాని ప్రజలు గాని ఒక మాట అంటా ఉన్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేము ప్రాణాలతో బతికి బయటపడ్డాం. అదే ఉమ్, ఈ మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేము మేము ఎక్కడ ఉండేవాళ్ళం, మేము ఉన్నామా బతికే ఉన్నామా చనిపోయామా మాకే తెలియదు అని చెప్పేసినటువంటి పరిస్థితి. అంటే అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తా ఉన్నారంటే ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి టీం ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మన నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే తరిమి తరిమి కొట్టారు. ఎందుకు వచ్చారు మీరు, ఏది చెప్పి సచ్చారా బతికారా చూడడానికి వచ్చారా మీరు అని చెప్పి తరిమి తరిమి కొట్టారు. ఉమ్, అదే విధంగా బొత్స సత్యబాబు వెళ్ళినా సరే తరిమి తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఒక టెక్నాలజీ యూజ్ చేసి డ్రోనుల ద్వారాగా భోజనం కూడా ఏర్పాటు చేసి 170 బోట్లు ఏర్పాటు చేసి హెలికాప్టర్లు తిరుగుతూ ఈరోజు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి 76 సంవత్సరాల వ్యక్తి ఒక జేసీబీ ఎక్కి ఏ విధంగా కుర్రాడులాగా వెళ్తా ఉన్నాడు ఒక్కసారి మీరు చూశారు. అవునండి. అంటే ఆ వయసులో అసలు జేసీబీ అనేది ఆల్మోస్ట్ 3 feet హైట్ ఉంటది, అది ఆ స్టెప్ ఎక్కడం కూడా. అవును. అలాంటిది ఆయన సింపుల్ గా ఎక్కేస్తా ఉన్నాడండి. మాకే అసలు మేము యువకులుగా మేము ఉన్నాం, మేము ఆశ్చర్యపోతా ఉన్నాం. ఏంటి అంటే అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు లక్ష్మి గారు. ఆయన ఏంటంటే ఇంటికెళ్ళా ఇప్పుడు ఎక్కడైతే కలెక్టర్ ఆఫీస్ విజయవాడ కలెక్టర్ ఆఫీస్ నుంచే మానిటరింగ్ చేస్తా ఉన్నాడు ఆయన. అక్కడ నుంచే ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే అక్కడ నిత్యావసర సరుకులు ఎవ్వరు కూడా ఎక్కువగా అమ్మనందుకు లేదని చెప్పి తోటకూర ఆకుకూరలన్నీ ₹2, ₹5 ఏమొచ్చి కొంత పెట్టారు, ₹10 కొన్ని నిత్యావసర సరుకు అంతే తప్ప ఎక్కువ అమ్మడానికి కూడా లేదని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే కార్లు ఇల్లులు ఈ ఏదైతే ఉన్నటువంటి షాపులు కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏర్పాటు చేయడానికి కూడా దాని కేబినెట్ లో మేము మాట్లాడేది ఒక నిర్ణయం తీసుకొని అది కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇంత భారీగా ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఒక ప్రణాళికతో దాన్ని ఏ విధంగా పూడ్చాలన్నటువంటి ఒక ఆలోచనతో అది కూడా ఈ రోజు మెడికల్ క్యాంప్స్, మొబైల్ మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ రోజు సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సబ్స్టేషన్లు 15 సబ్స్టేషన్లు నీలమట్టం అయిపోతే దాన్ని మళ్ళా ఇమీడియట్ గా రీకనెక్ట్ చేసి 12 సబ్స్టేషన్ ఇమీడియట్ గా దాన్ని రీకనెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సుమారు 90,000 కనెక్షన్స్ నిన్నటి వరకు ఇచ్చారు. 5,000 ఇల్లు ఇమీడియట్ గా ఈ వాటర్ తో క్లీనింగ్ చేయించినటువంటి ఫైర్ ఇంజిన్స్ ద్వారా క్లీన్ చేసినటువంటి పరిస్థితి. ప్రజలు ఒకటే అనుకున్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈ రోజు మేము బతుకున్నాం. లేదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తిగాని ఉంటే ఈ రోజు ఏ రోజు మేము చచ్చిపోదాం ఉన్న మొదటి రోజే అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చేసారంటే ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రోజు కేంద్రం కూడా అప్రిషియేట్ చేయాలి, కేంద్రాన్ని కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఉన్నటువంటి మంత్రులు ఇమీడియట్ గా వచ్చి ఆయనే ఆశ్చర్యపోతా ఉన్నాడు. హౌ ఇట్ కెన్ బి పాసిబుల్, దిస్ ఇస్ ద హౌ చంద్రబాబు నాయుడు వాజ్ డూయింగ్ లైక్ దిస్. హీఈస్ అ వెరీ గ్రేట్ఫుల్ మ్యాన్ అండ్ హీ నో హౌ టు డిజాస్టర్స్ అన్ని కూడా ఎలాగ ఎదుర్కోవాలో తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి హ్యాండిల్ చేయగలడు అన్నటువంటి ఒక ఆలోచన. అంటే ఏ విధంగా పరిస్థితిని అక్కడ ఆయన చేతిలోకి తీసుకొచ్చి ఎలాగ దాన్ని మేనేజ్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఈ రోజు అందుకే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నామో, ఏ విధమైనటువంటి పరిపాలన జరిగిందో ఇట్లాంటి అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. ఈరోజు చూశారు అసలు ప్రతిపక్ష నేత అన్నటువంటి మాటకి కూడా అర్థం తెలియనటువంటి వ్యక్తి నిన్న వచ్చి అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోయి ₹1 కోటి విరాళం ఇచ్చేసి వెళ్ళిపోతే జరుగుతుందండి. నువ్వు ప్రజలు నీకు మ్యాండేటరీ 151 మ్యాండేటరీ ఆ రోజు ఇస్తే ఈ రోజు ప్రజలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇందాక ఎవరో సార్ మాట్లాడారు వెంకటేశ్వరరావు గారు, కూర్చొని వేలాది ₹1,00,00,000 సంపాదించుకొని ఈ రోజు ప్రజలను వదిలేస్తావా ఈ విధంగా? అందుకే చెప్తాను, కోటి ఇస్తున్నందుకు ఆ మాత్రం ఏదో ఒక 2 రాళ్ళు వేస్తే ఆ కోటికి వాల్యూ ఉంటుంది అనుకున్నారో ఏమో.
₹1 కూడా అసలు సీఎం ఫండ్ కి అసలు ఇవ్వలేదు. వాళ్ళు పాలు ప్యాకెట్లు ఇస్తారట, వాళ్ళు మంచినీళ్ళ బాటిల్ అందిస్తారట, వాళ్ళు అందిస్తారట, కానీ అసలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల. అంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి అంటే టీం ఉన్నారు. ఒక్కడో ఒక మంత్రులు ఇంకొక ఆవిడ మాట్లాడుతుంది, ఎక్కడో కూర్చు చెన్నై పారిపోయింది, చెన్నై పారిపోయిన ఆవిడ మొన్న మాట్లాడుతుంది, లోకేష్ ఎక్కడున్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, ఇక్కడ ఎక్కడున్నారు, వీళ్ళంతా ఏమీ చేయట్లేదు, ఫోటోలు కంటే ఈ రోజు హైకోర్టు ముగిలిపోయిందని కూడా అబద్ధాలు ప్రచారం చేసినటువంటి ఇలాంటి పనికిమాలలో ప్రజలు హర్షిస్తారండి రేపన్న రోజున. ఈ రోజు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే టీము రేపన్న రోజు ఇంకా కనబడకుండా కనుమరుగైపోయే పరిస్థితి ప్రజలు తీసుకొస్తారు. అలాగే ఉండండి ఒకసారి ఖచ్చితంగా. వెంకటేశ్వరరావు గారు మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇంకా విరాళాలు రావడం కానీ, కేంద్ర సహాయం విషయంలో కానీ,